సో ఏంటంటే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గృహహింస చట్టం 2005. చాలామంది ఏమనుకుంటారంటే గృహహింస అంటే కేవలం కొట్టడం, హింసించడం అని మాత్రమే అనుకుంటారు. కానీ సెక్షన్ 3 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టంలోని సెక్షన్ 3 అనేది గృహహింస అంటే ఏంటనేది చాలా వివరంగా వివరించింది. సో సెక్షన్ 3 ప్రకారము గృహహింస అంటే కేవలం ఫిజికల్ అబ్యూస్ మాత్రమే కాదు, మాటల ద్వారా బాధ పెట్టడము, మెంటల్గా ఎమోషనల్గా బాధ పెట్టడము, లేదా ఫిజికల్ అబ్యూస్ చేయడము, లేదా నీకు సెక్సువల్ అబ్యూస్ చేయడము, లేదా మనీ పరంగా ఇబ్బంది కల్పించడం. అంటే నిన్ను మనీకి నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తినడానికి తిండిని ఇవ్వకుండా ఉంచడము, టైంకి నీకు తిండి పెట్టకుండా ఉంచడము, ఇవన్నీ కూడా గృహహింస చట్టంలో అంటే గృహహింస చట్టంలోని గృహహింస యాక్ట్ కిందకి వస్తాయి. ఇవన్నీ గృహహింస కిందకి వస్తాయి. సో ఇట్లాంటి సమయాల్లో మీకున్న రెమెడీస్ ఏంటి, మీరు ఎట్లా కోర్టును అప్రోచ్ అవ్వాలి అనేది నేను చెప్తాను. ఏం లేదండి, ఇట్లాంటి సమస్యలు జరిగినప్పుడు మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. లేదు డైరెక్ట్ మెజిస్ట్రేట్ని అంటే ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని మెజిస్ట్రేట్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ వేసుకోండి. లేదు మీకు గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ కూడా ఇచ్చింది, హెల్ప్ లైన్స్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యని చెప్తే వాళ్ళే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, కేసుని రిజిస్టర్ చేసి మెజిస్ట్రేట్కి పంపిస్తారు. ఇదొకటి. అండ్ యాక్చువల్లీ మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా, ఇందులో ఎవరెవరు బాధ్యులు అవుతారు, ఈ గృహహింస చట్టం ప్రకారము అసలు బాధ్యులు ఎవరు అవుతున్నారు, రెస్పాండెంట్ ఎవరు అనేది తెలుసుకుందాం. అయితే ఈ చట్టం ప్రకారము రెస్పాండెంట్ అసలు బాధ్యులు అంటే తెలుసుకుందాం. ఫస్ట్ బాధ్యులు అంటే ఎవరైనా ఒక అమ్మాయి, గుర్తుంచుకోండి, ఎవరైనా ఒక అమ్మాయి, ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తించదు. అమ్మాయి అంటే మహిళ, ఆమె చిన్న అమ్మాయినా అవ్వచ్చు, పెద్ద అమ్మాయినా అవ్వచ్చు. అంటే బిలో 18 years ఉన్న అమ్మాయి అన్న అవ్వచ్చు, లేదా ఎబో 18 years ఉన్న మహిళ అన్న అవ్వచ్చు. ఎవరైనా సరే రెస్పాండెంట్తో కలిసి ఒక ఇంట్లో ఉండాలి. ముఖ్యమైన కండిషన్ ఏంటంటే అమ్మాయి లేదా మహిళ, చిన్నామె అంటే బిలో 18 years లేదా ఎబో 18 years, ఈ మహిళ రెస్పాండెంట్తో కలిసి ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే రూఫ్ కింద ఉండాలి. ఇది ఒక కండిషన్. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అని ఉండాలి. ఆ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు, ఒక బ్రదర్ సిస్టర్ అని ఉండొచ్చు, లేదా లీవ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఇందులో వస్తుంది, లేదా భార్యాభర్తలు వస్తుంది, లేదా తల్లి కొడుకు కూడా వస్తుంది. ఇందులో దత్తత తీసుకున్న వాళ్ళు వస్తారు, బ్లడ్ రిలేషన్ వాళ్ళు వస్తారు, లీవ్ ఇన్ రిలేషన్ ఇందాక చెప్పినట్టుగా లీవ్ ఇన్ రిలేషన్షిప్ ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. సో ఇట్లా రిలేషన్ ఒక రెస్పాండెంట్తో అగ్రీడ్ పర్సన్కి రిలేషన్ ఉండాలి. సో అగ్రీడ్ పర్సన్ అంటే ఒక మహిళ, ఆమె మేజర్ అన్న అవ్వచ్చు, మైనర్ అన్న అవ్వచ్చు అని తెలుసుకున్నాం. మరి రెస్పాండెంట్ ఎవరు, ఈ చట్టం ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఈ చట్టం ప్రకారం రెస్పాండెంట్ అంటే ఎవరైనా సరే, గుర్తుంచుకోండి, ఎవరైనా సరే, తను అబ్బాయి అన్న అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. రెస్పాండెంట్ మాత్రం అమ్మాయి అన్న అవుతుంది, అబ్బాయి అన్న అవుతుంది. బట్ అగ్రీడ్ పర్సన్ అంటే బాధ్యులు మాత్రం అమ్మాయి మాత్రమే అవుతుందండి, ఇది గుర్తుంచుకోండి. సో ఇట్లా రెస్పాండెంట్తో అగ్రీడ్ పర్సన్ ఒక రిలేషన్లో ఉన్నారు, ఒక డొమెస్టిక్ అంటే ఒక ఇంట్లో ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా డొమెస్టిక్ వైలెన్స్ అనేది అంటే గృహహింస అంటే ఫిజికల్ అని కాదు, మాటల ద్వారా, ఎమోషనల్ ద్వారా, మెంటల్గా కూడా, లేదా ఫినాన్షియల్గా కూడా అని చెప్పుకున్నాం, లేదా సెక్సువల్గా కూడా అని చెప్పుకున్నాం. సో ఇట్లాంటి ఏ సమస్య జరిగినా, ఒక ఇంట్లో ఉన్న మహిళకి ఇట్లాంటి ఏ సమస్య జరిగినా మీరు నేరుగా పోలీస్ స్టేషన్ అన్న అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని మెజిస్ట్రేట్ని అన్న అప్రోచ్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. సో ఇది మీకు ఉన్న రెమెడీ. సో మీరు కోర్టును అప్రోచ్ అయినాక కోర్టు ఒకవేళ ఇది నిజమే అని ప్రూవ్ అయితే అంటే భావిస్తే అప్పుడు కోర్టు మీకేం కల్పిస్తుంది, ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ కల్పిస్తుంది, రెసిడెన్స్ ఆర్డర్ అన్న కల్పిస్తుంది, అండ్ మానిటరీ అంటే మెయింటెనెన్స్ ఇప్పిస్తుంది, అదేవిధంగా కంపెన్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెస్పాండెంట్తో థ్రెట్ ఉంది, అప్పుడు ప్రొటెక్షన్ కావాలి కదా, సో ప్రొటెక్షన్ కల్పిస్తుంది. రెసిడెన్స్ ఆర్డర్, మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేశాడు, సో అప్పుడు మీరు ఉండడానికి ప్లేస్ కావాలి కదా,
సో ఆ ప్లేస్ కల్పిస్తుంది, ఉండడానికి ప్లేస్ కల్పిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చింది, రెసిడెన్స్ ఆర్డర్ వచ్చింది, మానిటరింగ్ అంటే మెయింటెనెన్స్ అంటే మిమ్మల్ని ఇంటి నుంచి లేదా మిమ్మల్ని ఇంట్లోనే ఉన్నారు లేదా ఇంటి నుంచి బయటకు పంపించాలి. మీకు తినడానికి తిండి కానీ, హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు కానీ, లేదా మీకు అయ్యే ఖర్చులు అవి భరించే బాధ్యత అతని పైన ఉంటుంది. కానీ అతను ఇవ్వట్లేదు. అప్పుడు అట్లాంటి సందర్భాల్లో మీరు బయటికి వెళ్ళి పని చేయలేరు కాబట్టి మీకు ఆ వెసులుబాటు కూడా కల్పించి కోర్టు మెయింటెనెన్స్ ఇప్పిస్తుంది. ఇవిలాగా ఉండగా మిమ్మల్ని ఫిజికల్గా అబ్యూజ్ చేస్తాడు అనుకోండి. ఫిజికల్గా అబ్యూజ్ చేసినప్పుడు మీకు ఏదో గాయమైంది, హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ ఖర్చులు అవుతాయి, ఇవి కూడా మెయింటెనెన్స్లో ఇప్పిస్తుంది. ఇవి కాకుండా వీటితో పాటు కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తుంది కోర్టు. ఎవరి నుంచి? రెస్పాండెంట్ నుంచి. ఇవన్నీ మీకు కల్పిస్తుంది కోర్టు. అండ్ ఇవన్నీ కల్పించింది, ఈ ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత రెస్పాండెంట్ ఈ ఆర్డర్స్ని ఒబే అవ్వకుంటే ఏంటి? రెస్పాండెంట్ కొన్నిసార్లు కోర్ట్స్ ఆర్డర్ ఒబే అవ్వడు. అప్పుడు ఏంటి? అప్పుడు కోర్టు వాడికి 2 years జైలు శిక్ష అండ్ అదేవిధంగా 20,000 ఫైన్ విధిస్తుంది. ఇదండి. అండ్ ఇదే విధంగా ఇలాగే మీరు ఇప్పుడు ఆపేసి మనం కోర్టును అప్రోచ్ అయినాం. కోర్టు మనకి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మెయింటెనెన్స్, ప్రొటెక్షన్, రెసిడెన్స్, మానిటరీ, కంపెన్సేషన్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఒకవేళ రెస్పాండెంట్ ఈ ఆర్డర్స్ని ఒబే చేయకపోతే, అంటే ఈ ఆర్డర్స్ని బద్దుడై ఉండకపోతే అప్పుడు కోర్టు రెస్పాండెంట్ని పనిష్ చేస్తుంది. సో సెక్షన్ 31 and 32 ప్రకారము రెస్పాండెంట్ యొక్క పనిష్మెంట్ ఏంటంటే 1 year జైలు శిక్ష, అంటే ఒక సంవత్సరం జైలు శిక్ష. అండ్ అదేవిధంగా ఒక నిమిషం మళ్ళీ తీసేది, మనం చెప్పుకున్నట్టుగా కోర్టు మనకు ప్రొటెక్షన్ ఆర్డర్, మెయింటెనెన్స్, రెసిడెన్స్, కంపెన్సేషన్ ఇప్పించింది. ఇవన్నీ ఆర్డర్స్, ఇవన్నీ ఒకవేళ కోర్టు నిజమని భావిస్తే ఈ ఆర్డర్స్ని పాస్ చేస్తుంది ఏదో ఒకటి ఇందులో, లేదా అన్ని ఇవ్వచ్చు, కోర్టు డిస్క్రిషన్ అది. సో ఇచ్చినప్పుడు రెస్పాండెంట్ రెఫ్యూజ్ చేస్తే లేదా ఒబే చేయకపోతే, ఆర్డర్ని ఒబే చేయకపోయినా లేదా రెఫ్యూజ్ చేసినా కోర్టు రెస్పాండెంట్ని పనిష్ చేస్తుంది. సో ఈ యాక్ట్ ప్రకారము రెస్పాండెంట్కు వచ్చే పనిష్మెంట్ ఏంటంటే 1 సంవత్సరం జైలు శిక్ష లేదా 20,000 వరకు జరిమానా విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అంటే ఇది కేసు టు కేసు బట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి. సో ఇది మనం బుక్లో ఉన్న చట్టాన్ని మాత్రమే చదవడం కాదు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే జడ్జెస్ని తయారు చేద్దామనేది మా అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి.